అందరికీ నమస్కారం. జీవితంలో మంచితనం ఎక్కువైతే ఈ 5 అనర్థాలు జరుగుతాయి. ఇవి సరిదిద్దుకోవడానికి కూడా సాధ్యపడనివి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఎదుటివారికి ఎంత మంచిగా సహాయపడే మనసుతో ఉన్నా మనల్ని అంత తక్కువగా ఎందుకు చూస్తున్నారు అని. ఇది కొంతమందికి వినడానికి తప్పులాగా అనిపించవచ్చు. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది మనం ఏమిటంటే మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరికి తగినంత సహాయం చేయాలి, ఎప్పుడైనా వారికి అందుబాటులో ఉండాలి అని. కానీ నిజం ఏమిటంటే మీ మంచితనానికి హద్దులు లేకపోతే అదే మంచితనం కొన్ని రోజుల తర్వాత మీ బలహీనతగా మారిపోతుంది. మీ విలువ తగ్గిపోతుంది. మీ అంతర్గత శాంతిని కోల్పోతారు. మన మంచితనాన్ని బలంగా ఎలా మార్చుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువగా ఇతరుల కోసం ఏదైనా చేస్తే వాళ్ళు అంత తక్కువగా దానికి విలువ కడతారు. మీ ధనం, సమయం త్యాగం చేసినప్పుడు, మీ పని ఆపి మరీ వారికి సహాయపడినప్పుడు అది మొదట మంచిగా కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత అది వాళ్లకు మెల్లగా అలవాటుగా మారిపోతుంది. ఇక్కడ అసలైన సమస్య ఏమిటంటే మీరు లేదు అని చెప్పరు. మీరు ఎప్పుడు అవును అంటారు. మీరు మీ ఎనర్జీని ఎవరికి ఇవ్వాలో ఆలోచించరు. మీలో నిజమైన మార్పు ఎప్పుడు వస్తుంది అంటే మీరు మీ మంచితనానికి హద్దులు పెట్టినప్పుడు వస్తుంది. మనిషికి మంచితనం ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు. మీరు ఒక్కసారి లేదు అని చెప్పండి. అప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు. మీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు? అందరికీ నచ్చే ప్రయత్నం ఎప్పటికీ చేయకూడదు. నువ్వు అందరికీ నచ్చేలా కాదు, నీకు నచ్చేలా నువ్వు బ్రతకాలి. ఎదుటివారి కోసం ఎప్పుడూ నటించకు. ప్రతిసారి నువ్వు అందరికీ నచ్చేలా ప్రయత్నం చేస్తే ఇతను ఏదో లాభం కోసం ఇలా నటిస్తున్నాడు అని అందరూ అనుకుంటారు. ఎక్కువ మంచితనం కూడా కష్టాలు తెచ్చిపెడుతుంది. అందుబాటులో ఉన్న వాళ్ళని ఎవరు పెద్దగా గౌరవించరు. నీవు ఎప్పుడు అందుబాటులో ఉండేవాడివైతే వాళ్ళు నిన్ను సీరియస్గా తీసుకోరు. మనం మంచిగా ఎదుటివారికి అన్ని వేళలా సహాయం చేస్తే అది మన బలహీనతలాగా ఎదుటివారికి కనిపిస్తుంది. మన విలువ వాళ్లకు అస్సలు కనపడదు. నీ మంచితనాన్ని వాళ్ళు చిన్న చూపు చూస్తారు. అతను చేస్తాడులే, చేయక ఏం చేస్తాడు అన్న దృష్టితో వాళ్ళు నీ మీద నెట్టేస్తారు. నిన్ను అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు పెట్టుకుంటారు. నీ మంచితనం బలంగా ఉండాలి, నీ బలహీనతగా కాదు. మనం ఎదుటివారిని సహాయం చేయాలి, కానీ అతిగా ఉండకూడదు. మన విలువను తక్కువ చేస్తూ సహాయం చేయకూడదు. ఎవరికి నీ శక్తిని ఇవ్వాలో జాగ్రత్తగా నిర్ణయించు. ఎవరు నీ విలువను గుర్తించి నీకు సహాయపడతారో వారికే సహాయం చేయి. మిగతా వాళ్ళను పట్టించుకోకు. మన మానసిక ఆనందమే అసలైన సంపద. అది పోగొట్టుకునే అంత మంచితనం చాలా ప్రమాదకరం. చివరిగా ఇది గుర్తుపెట్టుకో, మంచితనం ఓకే, కానీ అతి మంచితనం చెడుతో సమానం. కాబట్టి ఎప్పుడైనా సరే సహాయం చేయాలి అనుకుంటే మన స్తోమతను బట్టి సహాయం చేయాలి తప్ప మీరు ఇబ్బందులు పడేంతగా చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.